మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు శుభములు కలుగునుగాక. ఈ దినవాక్యం నేర్చుకుందాం. ఇవాళ 1వ తారీఖు 8వ నెల కాబట్టి దానికి తగ్గట్టుగా మనం దాన్ని బైబిల్కి మార్చేసుకుని 1వ తారీఖు 8వ నెలకి 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తుల కార్యాలలో చూసుకుందాం. అక్కడ ఏముందంటే, ఈ యేసు ప్రభువు వారు వెళ్ళిపోయేటప్పుడు ఒక అతను అడుగుతాడు శిష్యులు, ఇజ్రాయేలుకి మళ్ళీ మరలా నువ్వు రాజ్యం అనుగ్రహిస్తావా అని అడుగుతాడు. అది నా చేతిలో పని లేదు, నా చేతిలో లేదని చెప్పి అంటూ 1వ అధ్యాయం 8వ వచనం మాట్లాడుతుంది. మీరు నిలిచి ఉండండి ఇక్కడ, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందును భూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యిందరు అని చెప్పాడట. ఎంత మంచి మాట! ఎన్ని పాయింట్లు చెప్పండి, 4 గమనించాలా. యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతాలు 4 పాయింట్స్ చెప్పాడు. భూదిగంతాలంటే దిక్కులన్నీ మొత్తానికి భూమికి 4 ఏమో మామూలుగా ఉత్తర దక్షిణాలు తూర్పు పడవలు తెలుసు. ఇంకా అది మళ్ళీ వాయవ్యము ఆగ్నేయము నైరుతి ఇవన్నీ కూడా మళ్ళీ అవి కలుపుకుంటే మొత్తం 4+4 8 దిక్కులు వస్తాయి. కాబట్టి ఇది 1:8లోనే పెడుతున్నాడు. 8 దిక్కులకి 8వ వచనం పెట్టడం ఒక విశేషం. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మీరు అక్కడ ఉండిపోండి. మీరు దేవుడు మీ పరిశుద్ధాత్మ వస్తారని చెప్పిన మాట గొప్పది. కాబట్టి మనం అద్భుతమైన లేఖనాన్ని వాళ్ళు జీవించారు. వాళ్ళ కానీ శ్రమ వచ్చినప్పుడు కూడా మీరు గమనించినట్లయితే మళ్ళీ దీన్ని రివర్స్ చేసి చూస్తే అదే బుక్లో 8:1 ఉంటుంది. చూడండి ఒకసారి చూస్తే ఏముంటుందంటే 8వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ శ్రమలు వచ్చినాయట. ఆ కాలం ముందు 8:1 అపోస్తలుల కార్యాల గ్రంథంలో, ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయారు అన్నాడు. ఎక్సెప్ట్ ఏది వీళ్ళు అపోస్తలుడు తప్ప అన్నాడు. అంటే ఇది 8:1 ఎంత అద్భుతంగా చూడండి. అందరూ వెళ్ళిపోయారంట, కానీ వీళ్ళు మాత్రం కదల్లా. ఏమని చెప్పాడు దేవుడు? ఇక్కడ ఏమన్నాడు, మీరు నేను పరిశుద్ధాత్మ వచ్చేవారు ఇక్కడ ఉండి అని చెప్పినప్పుడు 8:1లో కూడా కలిసి ఇంత సంఘానికి శ్రమ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అందరూ యూదయ సమరయ దేశంలో ఎందుకు చెదిరిపోయారు, కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారట. ఎంత అద్భుతమైన లేఖను గమనించండి. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు విన్నారు. కాబట్టి వాళ్ళు చివరికి భూదిగంతాల వరకు సువార్త ప్రకటిస్తూ చివరికి చాలామంది అందరూ కూడా అపోస్తలులు వాళ్ళు హతసాక్షులు అయిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అంత విశ్వాసంతో మనం బ్రతకాలని మనకు హెచ్చరికగా దేవుడి మాటలు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని ఆదరించి ధైర్యపరచును గాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.